పెట్టుకొని రేపు లోకల్ బాడీ ఎలక్షన్ వస్తుందని చెప్పేసి ముసలి కన్నీళ్ళు వదులుతున్నావు. నీ ఇంటికి వస్తే ఎస్సీని తెల్లారితేనే మాలోళ్ళు వచ్చేసినారు బా. అగ్రకులను పక్కన పెట్టుకొని ఇంత కించపరిచే రిలీజోడు నువ్వు. నేను వచ్చిన తర్వాత ఈ ఎస్సీ కాన్ఫరెన్స్లో ఎస్సీ కులస్తులు ఎంత హ్యాపీగా ఉన్నారంటే అది చెప్పడానికి మాటలు లేవు. అంత హ్యాపీగా ఉన్నారు. నువ్వు ఎప్పుడైనా ఎస్సీ వాళ్ళని పక్కన పెట్టుకున్నావా? నేను ఎస్సీ అంటావు. ఎప్పుడైనా పక్కన పెట్టుకున్నావా? వెదురుగుప్ప మండలంలో ఒక ఎంపీపీ వ్యాకెంట్ వస్తే దాన్ని ఏం చేసావు నువ్వు? ఎవడో ఉండే బెంగళూరులో ఉండేవాడిని పిలిపించుకొని 1.5 కోటి సెటిల్ చేసుకొని పుత్తూరులో ఏం చేసావు? తిరుపతిలో ఒక విల్లా కొనుక్కున్నావు. ఇది నిజం కాదా? ఇది ఎవరికి తెలియదా? ఎందుకు నా నోరు? నేను ఏదో సైలెంట్గా వచ్చి పరిపాలన చేసుకుని పోతున్నా. నా రోజు ఎందుకు గెలుపుతావు? గెలికినావంటే నువ్వు నిద్రపోలేవు. హార్ట్ అటాక్ వచ్చి నైటే చచ్చిపోతావు. నేను వద్దనుకుంటున్నా, ఏదో మనవాడు కదా చచ్చిపోయే టైంలో పీస్ఫుల్గా చచ్చిపోయి ఎందుకు హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం గలీజ్గా అని చెప్పి నేను ఏం తిట్టుకున్నా ఉన్నాను. అదేవిధంగా లోకేష్ అన్న గారు ఇక్కడ పాదయాత్ర వస్తే లోకేష్ అన్న గారి పైన కేసు పెట్టావు నువ్వు. లోకేష్ అన్న గారి పైన కేసు పెట్టే అంత మగోడా నువ్వు? అంత పెద్ద మగోడా నువ్వు? అంత పెద్ద పుడింగా నువ్వు? మేము అనుకుంటే ఈ రోజు నైటే నేను జడ్జితో కూర్చోబెట్టగలను. కారెట్నగర్ పోలీస్ స్టేషన్లో అండర్వేర్తో కూర్చోబెట్టగలను. లోకేష్ అన్న గారి పైన కేసు పెట్టిన దానికి ఈ రోజే నేను అండర్వేర్లో జడ్జితో కూర్చోబెట్టగలను. కానీ మా నాయకుడు మాకు ఒక క్రమశిక్షణ పార్టీ కాబట్టి, మా ముఖ్యమంత్రి గారికి ఇదంతా నచ్చదు కాబట్టి మేము సైలెంట్గా పోతున్నాము. దాన్ని నువ్వు ఏదో